హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. గవర్నమెంట్ స్కూల్స్లో కొత్త నోటిఫికేషన్లకి విడుదలైనాయి. ఎంటీఎస్ ఉద్యోగాలు మనకి 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చి మనకి 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఏజ్ 50 సంవత్సరాల వరకు. ఇప్పుడు దాకా చాలామంది ఏజ్ అయిపోయింది అనుకున్న వారందరూ దీనికి అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. పర్మనెంట్ ఉద్యోగాలు మనకి నెలకి 35,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ ఫుడ్డు, ఫ్రీ అకామిడేషన్ మధ్యలో రూమ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషను ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను మీ ఫ్రెండ్స్కి, కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో మనకి ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబ్ ఆపరేటర్ కోసం కూడా వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీంట్లో 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కోర్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన వారు కూడా సేమ్ కోర్సులో మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. డిజరబుల్ మీకు ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్వాలేదు. మీకు ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి 19,900 రూపాయలు మనకి శాలరీ బేసిక్ పే ఉంటుంది. అన్నీ కలిపి ఒక 35,000 దాకా మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మే 2026 కల్లా 18 నుంచి 50 సంవత్సరాల ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అన్ని కేటగిరీ వాళ్ళు, ఎస్సీ వారు, ఎస్టీ వారు, తర్వాత ఓబీసీ వారు, తర్వాత అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి జనరల్ ఎంప్లాయ్కి మనకి 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ఎంటీఎస్ లెవెల్ పోస్టులు. ఇవి రెగ్యులర్ బేస్లో తీసుకోవడం జరుగుతుంది. నాన్ ట్రాన్స్ఫర్ ఫర్ అదర్ లెటర్ అపాయింట్మెంట్ అనేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకు 10వ తరగతి చదివిన దీనికి అప్లై చేసుకోవచ్చు. డిజరబుల్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇది కూడా మనకి 35,000 రూపాయలు శాలరీ అయితే రావడం జరిగింది, అన్ని అలవన్స్ కలుపుకుని. దీనికి కూడా మనకి ఫస్ట్ మే 2026 కల్లా 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్నవారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మనకి 5 వేకెన్సీలు అన్రిజర్వ్డ్కి, ఓబీసీ వారికి 2 వేకెన్సీలు, ఎస్సీకి 1, ఎస్టీకి 1 వేకెన్సీ అయితే ఉంది. మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండదంటే రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి దీనికైతే ప్రిపేర్ అయ్యి ఉండండి. ఆల్రెడీ మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి ఏం చదవవసరం లేదు. ఓన్లీ అర్థమెటిక్, తర్వాత రీజనింగు, తర్వాత జీకే, ఇంగ్లీష్ చదివితే మీకు సరిపోతుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు మనకి 500 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ద ప్రిన్సిపల్ సైన్స్ స్కూల్ ఇంపాల్ పేరు మీద ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వడం. ఈ నెంబర్కి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి 50 సంవత్సరాలతో కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉండదంటే ఏమీ ఉండదు. ఓన్లీ 50 సంవత్సరాల వరకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కానీ ఎక్స్ సర్వీస్మెన్స్కి 50 సంవత్సరాలు దాటిన వారు ఎవరో అప్లై అయితే చేసుకోకండి. మీ డబ్బులు అయితే వేస్ట్ అయిపోతాయి. ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సైన్స్ స్కూల్ ఇంపాల్ కోసం అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ 2 రకాల పోస్టులు ఉన్నాయి. దాంట్లో ఏ పోస్ట్ కావాలో ఇక్కడ రీసెంట్ సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించవలసి ఉంటుంది. ఇక్కడ ఫుల్ నేము, డొమెసైల్, డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ అడ్రస్ మరియు కమ్యూనికేషన్ అడ్రస్, తర్వాత పూర్తి డీటెయిల్స్ని అయితే ఇక్కడ నింపవలసి ఉంటుంది. రిటన్ టెస్ట్కి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 30 మార్క్స్కి అయితే రిటన్ టెస్ట్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ అప్రిసియేటెడ్ లెవెల్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మీకు ఫిజికల్ టెస్ట్ మనకి జనరల్ ఎంప్లాయీస్కి అయితే మనకి 1.6 రన్ అయితే చేయవలసి ఉంటుంది. క్యారీ లోడ్ 7.5 kgs అయితే బరువు మోయవలసి ఉంటుంది. తర్వాత షటిల్ ఉంటుంది, 5 షటిల్స్ ఉంటాయి. తర్వాత ఏమో 40 మార్క్స్కి అయితే స్పెషలైజ్డ్ స్కిల్ టెస్ట్ ఫర్ క్యాండిడేట్ ఫాలోయింగ్ స్కిల్ టెస్ట్ కోసం మనకి 40 మార్క్స్ అయితే ఉంటుంది. ఇది 70 మార్క్స్కి అయితే ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీంతో ఫలంగా మనకి క్యారీయింగ్ లోడ్ ఉంటుంది 7.5 kgs. తర్వాత 100 మీటర్స్ వెళ్ళవలసి ఉంటుంది. డిగ్గింగ్ 2x2x2 పిట్స్, 3 ప్లాంటేషన్ కోసం మనకి డిగ్గింగ్ చేయవలసి ఉంటుంది.
మీకు అంటే ఎంటీఎస్ కాబట్టి మల్టీ టాస్కింగ్ కాబట్టి మీకు డిగ్గింగ్ చేయడం వచ్చా రాదని కూడా స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదే మనకి ఇక్కడ ఫిజికల్ టెస్ట్ ఫర్ ది ఎలక్ట్రీషియన్ ఒక ప్లంబ్ ఆపరేటర్ కోసం అయితే మనం రెగ్యులర్ బేస్లో తీసుకోవడం జరుగుతుంది కదా. వీరికైతే క్యారింగ్ లోడు 15 కేజీలు మూవ్ టు 100 మీటర్స్ వెళ్ళవలసి ఉంటుంది. ఇందాక చూపించిన అప్లికేషన్తో పరంగా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ని, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని, బయోడేటాని, తర్వాత టెలిఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడిని అన్నీ మెన్షన్ చేసి దీనికి అటాచ్ చేయవలసి ఉంటుంది. దాంతో పరంగా సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్ ₹60 ఎన్వలప్ని మీకు దీనికి పెట్టి ఎక్కడ సెండ్ చేయవలసి ఉంటుందంటే ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఇంపాల్ పిఓ మనకి ఈస్ట్ ఇంపాల్కి అయితే మనకి దీన్ని సెండ్ చేయవలసి ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారైతే దీనికి ఎలిజిబిలిటీ ఉన్నవారు మేము చేయగలము ఈ వర్క్ అనుకున్న వారు దీనికి అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని అప్లికేషన్ యొక్క పీడిఎఫ్ని మన వాట్సాప్ ఛానల్లో కానీ తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. పూర్తిగా చదివిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నవారే అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి కొలుస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.